ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలులో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ఆలూరులో ఎమ్మెల్యే విరూపాక్షి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. రోడ్లపై వరి నాట్లేసి నిరసన తెలిపారు. వెంటనే రోడ్లు బాగు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, వరి నాట్లేసే దశలో రోడ్లు ఉన్నాయంటే ఏం చెప్పాలి? సో ఏంటి నిరసన? అప్డేట్స్ చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క చిన్నపాటి వర్షం కురిస్తేనే పూర్తి స్థాయిలో రోడ్లలో గుంతలుగా మారి ఆ యొక్క గుంతల్లో నీరు నిలిచిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ యొక్క వరి నాట్లను నాటుతూ ఈ యొక్క వినూత్న రీతిలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క హొలగొంద మండలంలో చాలా చోట్ల ఈ యొక్క రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటూ చూపిస్తూ ఈ యొక్క వరి నాట్లు నాటుతున్నారు. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ గుంతలు పడిన రోడ్లతో ప్రయాణాలు చేయడానికి కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఈ యొక్క రోడ్ల పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క హొలగొంద టు దానాపురం పోయే రోడ్లో చాలా అధ్వానమైన రోడ్లు ఉండటం వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఎట్లా ఉంటారు అంటే ఎక్కడ చూసినా కానీ ఇటువంటి సిచ్యువేషనే కనపడుతుంది. పూర్తి స్థాయిలో రోడ్ల మీద నీళ్లు నిలవడం వలన ఈ యొక్క ప్రజలు ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కదా, మరి ఎందుకు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటారు? ధనాపు నుంచి హొలగొందకు పోయే రోడ్డు దాదాపు 30 కిలోమీటర్లు ఉంది. వాళ్ళకి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చెప్తున్నాను. ఎందుకంటే నిమ్మల రామానాయుడికి ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడ, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన 2 సార్లు డిఆర్సీ మీటింగ్లకు వచ్చినప్పుడు చెప్పినాను. 2 సార్లు డిఆర్సీ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పినాను ఆయనకి, సార్ మాకు చాలా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. ఈ ధనాపురము ఈ హొలగొంద రోడ్ అయితే చాలా అసలు ఇక్కడే కాన్పులో డెలివరీ అయిన చాలా మందికి డెలివరీ అయిపోయినారు. ఇక్కడ ప్రజలు నరక యాతన పడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే మాకాల లోతు గుంతలు, నరం లోతు గుంతలు పడి అసలు బస్సులు కానీ నడుపుకోకుండా డైవర్ట్ ఇక్కడ ఎల్ఆర్టీ మీద నుంచి వస్తున్నాయి. ఇక్కడ రాకున్నట్లా వాళ్ళు ఆర్టీసీ డిపోల కానీ మా మొత్తం అన్ని కట్లన్నీ తెగిపోతున్నాయి అనే విధంగా బస్సు డిపోలు, ఆర్టీసీ బస్ డిపోలు కానీ వాళ్ళు ఇట్లా రామని బస్సులు కానీ బంద్ చేసిన విధంగా ఉంది. ఎందుకంటే ఇంత ఇక్కడ ఆటోలు రావాలన్నా, సైకిల్ మోటార్లు రావాలన్నా, ఏది రావాలన్నా నరక యాతన పడుతున్నారు. ఇప్పుడే చూసినాము ఓ ముసలామని, ఇప్పుడు అదైనా ఇక్కడ రాలేమన్నా, ఇక్కడ రాకున్నట్లు అట్లా మేము తిరిగి ఎంతో లాంగ్ సుట్టైనా కానీ మేము ఎల్ఆర్టీ మీద వస్తాము. ఇట్లా రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము పోలేము. ఇట్లా గుంతలు చాలా నడంలో గుంతలు పడినాయనే విధంగా ఇక్కడ ఈ వైఖరి వస్తుంటే టీడీపీ ప్రభుత్వమేమో, కూటమి ప్రభుత్వమేమో మేము జనవరి నెల సంక్రాంతి పండుగకి 15వ తేదీ కల్లా గుంతలు లేని రోడ్డును చూడాలని వాళ్ళ శపథాలు చేసినారు. చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి. ఈ పవన్ కళ్యాణ్ ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు ఏమో ఎక్కడ ఎంతో నేను వస్తే అధికారంలోకి వస్తే తొక్కుతాను, పొడుస్తాను, మొత్తం రోడ్లన్నీ సస్యశ్యామలు చేస్తామన్నాడు. ఇదేనా నిది? ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎక్కడున్నారు? ఉన్నారా లేదా? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నావా లేదా? నువ్వు డిప్యూటీ సీఎం నిత్యం ప్రజల్లో ఉండాలివా? అంటే నీ సినిమాలు తీసే కోసమే డిప్యూటీ సీఎం అయినావా? ప్రజల భాగోలు నీకు అవసరం లేదా? అదోని పార్థసారథి గారికి మీరు ఖచ్చితంగా ఈ రోడ్డుని కానీ మరమ్మతులు చేయలే విధంగా మేము కోరుకుంటున్నాము. ఇది మనం చూసుకున్నట్లయితే ఒక్క కర్నూలు జిల్లాలోని హొలగొంద మండలం నుండి హొలగొంద నుండి దానాపురం సంబంధించిన రోడ్ అనేది కాదు, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ యొక్క గుంతల రోడ్లు ఉండడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెల్లించి ఈ యొక్క రోడ్లను వేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోరుతున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, హొలగొంద, కర్నూలు జిల్లా. వైఖరి